కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఉత్తర తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కన్నేపల్లి వద్ద మోటార్లను ఆన్ చేయాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్త్డే పార్టీల కోసం హెలికాప్టర్లో వెళ్తే మంత్రులు మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టుల వద్దకు వచ్చి పరిస్థితిని గమనించాలన్నారు. తాము తప్పు చెబితే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని సవాల్ విసిరారు. అన్నారం నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని, అన్నారం కూలిపోతే తామే బాధ్యత వహిస్తామన్నారు. కరీంనగర్ గొంతు ఎండిపోతుందని, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే ఎల్లంపల్లి, మిడ్మానేరుకు నీళ్లు వస్తాయన్నారు గంగుల కమలాకర్. మీరు ముఖ్యమంత్రి గారు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. పంటలతో పాటు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. మేజర్ కార్పొరేషన్ కు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. మరి ఇంత మేము దగ్గర ఒక 1 month నుంచి కన్నెపల్లి నుంచి మోటార్ లాంచ్ చేయి మా బాధ చూడమంటే ఎందుకో పట్టించుకోకుండా మీరు మంత్రులు దేవాదులో మీరు పోండి, నో ప్రాబ్లం. మరి మా కరీంనగర్ ఏం తప్పు చేసింది? మా కన్నెపల్లి ఏం తప్పు చేసింది? మా మేడిగడ్డ ఏం తప్పు చేసింది? ఎందుకు ఇటువైపు మంత్రుల బృందం వస్తలేరు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ తెలంగాణలో భాగం కాదా, అంతర్భాగం కాదా? ఎందుకు మా మీద కక్ష ఇది? పోండి, దేవాదులా పోయింది కదా, శబాష్. రేపు మీరు ముఖ్యమంత్రి గారు, మీ మంత్రుల బృందం రండి, ఎల్లంపల్లికి రండి. రేపు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోండి. అంట బర్త్డే ఫంక్షన్కి హెలికాప్టర్ పోతారు కదా. ఈరోజు ప్రజల యొక్క ముఖ్యమైన రైతుల ఇష్యూ కాబట్టి, నాట్ ఓన్లీ రైతు ప్రజల ఇష్యూ. ఒక హెలికాప్టర్ వేసుకొని ముఖ్యమంత్రి బృందము, మంత్రుల బృందం ఒక్కసారి మేడిగడ్డ ఒక హాల్టు, దాని నుంచి మీరు ఎల్లంపల్లి కాడ ఒక హాల్టు, ఎల్లంపల్లి నుంచి బిడ్మాన్ ఒక హాల్ట్ చేస్తే మీకు మా బాధలు మేము చెప్పేటప్పుడు అర్థమైతే మీకు కనబడితే కళ్ళపల్లి ఎందుకు మీరు చూడలేకపోతుర్రు? కానీ ఆ మేడిగడ్డ రిపేర్ చేయకున్నా, మేడిగడ్డ కాడ వాటర్ అరేంజ్ చేయకున్నా కన్నెపల్లి పంపు కూడా ఫ్లో ఉన్నది. కన్నెపల్లి పంపు కూడా మోటార్